మాదిరికరం అన్నమాట. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, పాపం భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, అన్నీ తయారు చేసి కాలిపోయినాయి, అయినా కూడా లెక్క చేయకుండా పోరాడి అందరి చేతిలో బైబిల్ పెట్టి చనిపోయాడు. ఆయన సమాధి చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఎవరన్నా ఒక 10 ఎకరాల పొలం ఉండేవాళ్ళు చనిపోతేనే పెద్ద ఆర్భాటంగా చాలా కట్టేస్తారు. ఈ ప్రపంచానికి మాదిరికరం ఆయన. మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంక్ స్టార్ట్ చేసింది ఆయనే, మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ ఇండియాకి తీసుకొచ్చింది ఆయనే, మొట్టమొదటిగా మనందరి చేతుల్లో బైబిల్ ఉందంటే ఆయనే. ఆడపిల్లలు మొట్టమొదటిగా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఈరోజున ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆయనే అనమాట. ఆ గొప్ప నేత సమాధి చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇదంతా కూడా మన క్రైస్తవులకి మాదిరికరం. సెరంపూర్ కాలేజ్ అనగానే చాలామంది కేవలం విలియం కేరీకి ఒక్కరికి ఘనత అంతా ఇస్తారు, కానీ యాక్చువల్గా ఇక్కడ వర్క్ చేసింది ముగ్గురు. సెరంపూర్ ట్రై అంటారు. మనం చూస్తే విలియం కేరీ ఈ మధ్యలో ఉన్న ఆయన విలియం కేరీ. ఈయన 1793లో భారతదేశానికి వచ్చి అప్పటి నుంచి ఆయన పరిచయం చేసి 1834లో చనిపోయారు. ఈయన వ్యవస్థాపకులు అయితే ఈయనకి సహకారంగా ఉండడానికి లండన్ మిషనరీ సొసైటీ మరొక 2 మిషనరీని వాళ్ళ భార్యలు కూడా పంపింది. అందులో ఒక ఆయన పేరు విలియం వార్డ్, ఆ చివరున్న ఆయన విలియం కేరీకి సహకారిగా ఉంటూ ప్రింటింగ్ ట్రాన్స్లేషన్ తాలూకు బాధ్యతలన్నీ ఆయన తీసుకునేవాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇటువైపు జాషువా మార్ష్మ్యాన్ ఉంటారు, ఆయన కూడా కేరీ గారి సహచరులే. మొత్తానికి కలకత్తా వచ్చినా కూడా మునగాకి మాత్రం బాలేదు. పాస్టర్ గారు మాకు చెప్పకుండా అద్భుతమైన భోజనాలు అసలు ఆంధ్రాలో చూసినా ఇక్కడ చూస్తున్నాం కలకత్తాలో. ఇదేమో బాటా ఫిష్ అంట, కలకత్తా ఫేమస్. ఇదేమో మునగాకు, ఇదేమో కాకరకాయ వేపుడు, ఇదేమో చేపల కూర, ఇదేమో బెండకాయ కూర, ఇదేమో బచ్చలి కూర, ఇదేమో వంకాయ బజ్జీ, ఇదేమో చేప తలకాయలు వేసి పప్పు చేశారంట. ఇదైతే జీవితంలో ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము. ఇదేమో రసము, ఇదేమో కచ్చు బెంగాలీ. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. నటనరాయి బ్రతుకు ముగిసే వరకు, నటనరాయి బ్రతుకు ముగిసే వరకు నిజమురా యేసయ్యే దేవుడు మనకు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. అర్థమైంది, మీరు వచ్చే హుషారే అర్థమైంది. ఫాస్ట్ గా వెళ్ళిపోయానండి. రోడ్లు మాత్రం సూపర్ గా ఉన్నాయి సార్, హైవేలు కానీ అక్కడ వచ్చిన తర్వాత ఈ మూలలో ఒకటి వెనక్కిపోయాం సార్, ఇట్లా గొంతులు ఉంటాయి. కానీ అదేదో కళ్యాణి ఎక్స్ప్రెస్ లో ఎక్కాం, అంటే రోడ్ నెంబర్ 12లో నుంచి హైవే నెంబర్ 12లో నుంచి కళ్యాణిలోకి వచ్చాం. కళ్యాణి ఏమో అబ్బాయి ఏదైనా పర్లేదు, అయినా పర్లేదు, తాకపోయినా పర్లేదు. తమ ఆది నుంచి నడిపిస్తున్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రాలు. ఆయన నిన్ను అతిమిగిలిగా ప్రేమిస్తున్న నా ప్రభు నీ ప్రియులు, నా తండ్రి మా యొక్క బంధువులు, మా యొక్క నా తండ్రి యేసు ఆత్మీయ సహోదరుని బట్టి నీకు స్తోత్రాలు. అనేక దినాల నుంచి నాన్న ప్రభువా మరి నాన్న యేసు ఆశ ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచావు, స్తోత్రాలు. నీ ప్రియుడు రాగా అయినా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చినందుకు మీకు స్తోత్రాలు. నీ ప్రియులు ఆ యొక్క నార్త్ సైడ్ నా తండ్రి ప్రభా మేఘాలయ అలాగే నాగాలాండ్ అవన్నీ చూసుకుంటూ మరి తిరిగి ప్రయాణంలో నా తండ్రి ప్రభా ఈ యొక్క టిటాగఢ్ క్రిస్టియన్ చర్చ్ లోకి రావటం
నా ప్రభువా ఎంతో నా తండ్రి ప్రభువా నీ యొక్క అద్భుతమైన కార్యమని భావిస్తున్నామయ్యా, నీకు ఆశ్చర్యమైన కార్యమని భావిస్తున్నాం, నీ యొక్క ప్రణాళికని భావిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు, క్షేమంగా తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇక నుంచి నేను జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ప్రతి పని పాటలో నేను నీ నామాన్ని మహిమపరచులాగా, నీ నామాన్ని ఘనపరచులాగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. నీ నామానికి మహిమ పొందుకోమని యేసు అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటూ మీకు నిమయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట పేరు పేరున వందనాలు. దేవుని మహాకృప వలన ఈరోజు కలకట్టా చేరుకున్నాము. కలకట్టా అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే విలియం కేరీ గారు. విలియం కేరీ గారి హౌస్ కానీ, చర్చ్ కానీ, కాలేజ్ కానీ, మ్యూజియం కానీ, ఆయన సమాధి కానీ అన్నీ కూడా ఉండేది కలకట్టాలో శ్రీరాంపూర్. అయితే ఇప్పుడు మేము ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన బెరక్పూర్ ప్రాంతంలో ఉంటారు. అయితే మేము ఇప్పుడు బెరక్పూర్ నుంచి శ్రీరాంపూర్ వెళ్ళడానికి బ్రిడ్జ్ లేదు, ఆ నది దాటేసి వెళ్ళాలి. అది హుగ్లీ రివర్ అన్నమాట. ఈ హుగ్లీ రివర్ దాటేసి వెళ్ళాలి. అది పడవ టైం అయిపోతుంది, బోట్ టైము. బోట్ ఎక్కేసి అటువైపు వెళ్ళాలి. అందుకని హడావుడిగా వెళ్ళిపోతున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి, అనేక మందికి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో ఈ లింకును పెట్టండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. తెలుసుకో మానవా
చేసుకో మానవా మలచుకో బ్రతుకును బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం శాశ్వతమైనది యేసయ్య ప్రేమ అంతము కానిది ఆ దివ్య ప్రేమ శాశ్వతమైనది యేసయ్య ప్రేమ అంతము కానిది ఆ దివ్య ప్రేమ కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి గమనించగలరు, ఇది విలియం కేరీ వారి మ్యూజియం అన్నమాట. ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ పర్సన్ వచ్చేసి న్యూజిలాండ్ పర్సన్ ని పెట్టారు. సో వీడియో అలౌడ్ లేదంట, అందుకని ఆయన ఆడియో రికార్డ్ చేసుకుని పెట్టుకోమని చెప్పారు. అందుకని ఆడియో పెడుతున్నాం, దయచేసి పూర్తిగా వినండి. అది కొంచెం ఇంగ్లీష్ లో ఉంటుంది, అర్థం చేసుకోండి. Welcome to the college and to our museum, which is about the beginning of the Serampo Mission and the Serampo College. Now, what happened was in 1792, the Baptist Missionary Society was founded. And so in England, there was a group of pastors. They got together, and William Carey was one of them. And he argued we should start a mission society because we are not obeying the Great Commission. The Great Commission says, "Go ye therefore, teach the nations," as the King James Bible says. Teach the nations. So they wanted to go and teach the nations. They were baptizing already in England, but not in other countries. So that is why he said we have to start a new mission society. And he was the first one to volunteer. But he had two problems. One, his wife did not want to go. Two, the East India Company would not allow Baptists from England to come and do mission. He did not get the permit. However, what is more important is to obey God, right? So the first one, he talked to his wife, explained to her that he would go, prepare the place, and come back in 2 years' time. That's how long it would take to pick her up. The second that did not work out. God stopped him. God had a different plan. God wanted him to go with his entire family. Carey was stopped. The ship did not leave. They went back home and they picked up their wife. At that time, she was finally reluctantly agreeing to come with them on the ship. Second problem, they could not travel on a British ship. They had to go on a Danish ship. So one Danish ship
came to London, they managed to get passage. And 6 months later, the family arrived. You want to hear me or not? What is that? He is not understanding. Not understand English. Oh, that's why after that I will translate. You have to translate. Okay, fine. So when they came to India, they came to Kolkata and they were roaming. They did not know what to do. They had no money. They lost their money because everything was more expensive than they realized. They came with John Thomas. John Thomas was coming with them. He had been here in India and told Carey about India. Said, you have to come to Kolkata. John Thomas knew some people. So eventually that business relationship led to them both starting to grow indigo in the Malda district, which is North Bengal, right there. Malda district. Malda district, Dinajpur district, it is now in Bangladesh. In those days, no Bangladesh, it was United Bengal. It started growing indigo. Okay, that is the blue dye that was used on the uniforms. It was very popular, it was very expensive, it was good money. However, when William Carey and John Thomas grew indigo, they made no money making indigo because the harvest failed every time because of the monsoon. However, they learned the languages and they were translating. Carey's passion was translation work. From the childhood, he was very good with language. So he said, I want to translate the scriptures into the local languages. And the first language was Bengali. Bengali language was only spoken language. There was only some religious texts and some poetry had been written. So he was the first one to start writing prose, history, stories into the language. And he did that together with his Munshi, Ram Ram Basu. After 5 years, he finished the entire Bible, the manuscript, and he was ready to print. But he didn't have a printer. He didn't know how to do that. So he wrote back home and said, I knew a printer one day. Let him come. Let him be ready, and he can help me. I told him many years ago to be ready. And that was William Ward. And William Ward was ready. And he came over with the next lot of missionaries, together with Joshua and Hannah Marshman, who were both teachers. And so Hannah was a school teacher who could teach girls. So immediately when she came, she started a girls' school. That had never been done before in North India. Joshua helped her. They started schools together, okay? And that was in 1799. The next lot of, they came 1793, 1799, 6 years later. They came again with a group of people to India. They were stopped because they had no permit. Okay, so they came to Kolkata and the skipper was told, you go back home. You cannot stop here. You cannot stay here. But they had a solution to their problem. They knew that if they would go to Sirampur, they would find help. How did that happen? Well, in Sirampur there was a governor who had been impacted by a missionary in South India, in a place called Tranquebar. That was a Danish colony, Danish enclave, where the missionaries were working. So in South India, they managed to train this man who came here, who said, when the missionaries arrived, I will receive you, I'll give you permission, I'll give you Danish passport. Sirampur was a Danish town. Denmark is a small country in northern Europe. There, Denmark in on Ziegenbalg. Yes, Ziegenbalg. He came to South India 1 century earlier, before Carey. Yes. 1705. He translated the Tamil Bible. He started schools in South, but nothing had happened in the North. So Carey became the first missionary here to start working in the North. And so Carey knew about that. But at this time, the missionaries found shelter in Sirampur. They became refugees in Sirampur because of this man who had been impacted by the missionaries down south. Not by Ziegenbalg, he had been dead a long time, but by a missionary called Schwartz, Friedrich Schwartz. So, immediately they sent
Message to Carey, who was still in Malda district, 300 miles away. We have found shelter in Sirampur. What shall we do? We cannot travel. The British will catch us. They'll send us home. They don't want us here. The British were afraid for the missionaries that would hurt the trade. That is why they were thinking not about mission. That was not their priority. So Carey, when he heard the news, started praying, and he said, yes, God is opening another door, and this door will be closed. So he finished his mission up there. He came down with his family in 3 little boats on the 10th of January 1800 to Sirampur. And then he met with the governor, and the governor said, you can stay and you get a piece of land from my nephew. My nephew had a piece of land, and that was here. We are here now. That was next to the college. The college was not there yet. The first piece of land they bought was on the riverside, just up from here. That was called Mission House. And there all the families settled. They all settled together. And they worshipped together, they ate together, they confessed their sins together, and they put all their money in the same purse. They could fund all the activities from the mission from that. Now, how did they fund all this? England was not supporting them much. They didn't have much money there. They were very poor. Later they did. How did they support the mission? Well, William Ward started printing. He also printed books for the School Book Society and for the government. And newspapers were made. And that all brought in money. Then he could print the Bible. He printed the Bengali Bible. Joshua and Hannah were teachers. They started schools for the elite English, European, Eurasian parents who sent their children to the boarding school for the best education. They were teaching there. That brought in money. And Carey became a professor. Finally, British government decided not to go against William Carey any longer, but to embrace him because he was very good with language. So they appointed him as a professor in Kolkata at their college. Their college was teaching the new recruits who would be posted in Andhra, who would be posted in Delhi, in Agra, and so on, and taught them the Indian languages. That is where Carey met his Telugu Pandit. Telugu Pandit helped Carey to translate the New Testament into the Telugu language. That was happening in 1818. So the first Telugu New Testament was translated and printed here in Sirampur. First, 1880. 1818. New Testament. New Testament. Then We are all Telugu people someday. yes, I know. So that was also the first attempt to do something in Telugu. That is Carey's passion. In his lifetime, he translated Carey first printed which Bible? Telugu. the Telugu. Yeah. No Bengali. No, Bengali have already finished. Okay. After that only Telugu. Here is the list. Okay. Yeah. Bengali was done from 1800 to 1832. It went to 8 different revisions. Okay. Then you can see what he did. He did Gujarati, New Testament, Hindi, and Telugu, 1818 to 1827. Okay, Sanskrit. Total 45, but 36 number 36 was from Carey. These were by others. Okay. Telugu. Okay. This was Carey's. So he did all these languages. How could he do that? How could he do so many languages? Because of Sanskrit. Because he knew the Sanskrit language. And every Indian language is related to Sanskrit. So therefore, if he could listen to the Pandit speaking his translation, then he could ask him questions in Sanskrit. Do you understand what you just wrote? Is there a better word? How does it flow, your sentence? Can you say it differently? And he was working with them to correct. It was not perfect, but it was a beginning, a start of starting to translate into their vernaculars. Okay? That Telugu Pandit name, any idea? No. Village name? Any district name? No, we don't know. Okay. Sadly, we don't know the names of the Pandits. Okay.
If he would have become a Christian, yes, we would have known. Brahmin only Because they were translated. Brahmin. Yeah, they were all Brahmin. They were all. They came from all over the country to Kolkata to be employed as pandits in the Fort William College. And that is where Carey was working for 30 years. So he met all the different pandits and he got them to translate. And some of them came and worked here in Sirampur also. So that is what you see on the painting. And the painting became an engraving because in 1812 there was a fire that destroyed all their work. He had to start all over again. After that fire, they made this painting and they made an engraving to raise a fund for the mission. And Carey became famous. He did not want to be famous, but he was forced to be. And that money that was raised helped to rebuild the press and to restart all the work. Some of the work had been destroyed. They were printing the Tamil Bible, new edition. But it was destroyed by the fire. They had to start all over again. Okay? Which Bible printing time fire? Bengali Bible? Bengali started in 1800. It was the first one. And that lasted 32 years before the final edition was completed by him in one book. Yeah. Many of the translations, he could only do the New Testament, like Telugu. Then there were other missionaries from the London Missionary Society who were based in Visakhapatnam. They continued to work. And they worked together with the Madras press, and there it was printed. God bless you. God bless you. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుడు దయ వలన ఈ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. పాస్టర్ జనార్దన్ రావు గారు. పాస్టర్ గారు వలన విలియం కేరీ ఈ కాలేజీ ఈ యూనివర్సిటీలో ట్రెజరీ గారంట. ఈ అన్న పేరు ఏంటో తెలీదు, బట్ సంజు. అయితే ఈ అన్న గారు దయ వల్ల, దేవుడు దయ వల్లలే సరే, ఈ అన్న కూడా కొద్దిగా తోడ్పాటు ఉంది. ఈ అన్న వలన ఒక ఫారినర్ పాపం ఆయన పీటర్ అన్న కూడా బాగా చూపించారంతా కూడా. యాక్చువల్గా అయితే వీడియో నాట్ అలౌడ్ అంట. ఏదో చిన్నగా రిక్వెస్ట్ చేసి అక్కడక్కడ తీసాం. మీకు ఇంకా అనేక విషయాలు పూర్తిగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా, 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 నా యేసయ్యా. విలియం కేరీ యూనివర్సిటీలో ఉన్నాము. ఇదిగోండి ఈ గేటు, దీనికి ప్రధాన ముఖద్వారం అండి యూనివర్సిటీకి. ఇది అసలు ఐరన్ కాదు, బీడు కాదు, ఏదో చాలా స్ట్రాంగ్ అయింది. అప్పట్లో దగ్గర 200 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో తీసుకొచ్చి పెట్టారంట. ఇప్పటికి చెక్కు చెదరలేదు. చూడండి అప్పట్లో ఎంత డిజైనింగు, ఎంత గట్టితనమో, అసలు చాలా ఇదిగా ఉంది. విలియం కేరీ బాప్తిజం ఇచ్చేది ఇదిగో ఆ నదిలోనే. ఇది హూగ్లీ రివర్ అంటారు. అది ఒకటి పారుతా ఉంది. ఇప్పుడు దాంట్లో నుంచే వచ్చాం మేము కూడా. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఏ ఊరు బ్రదర్ మీది? ఓ ప్రైజ్ ది లార్డ్. కింద సంవత్సరం వచ్చారు కదా మీరు? అప్పుడు మీరు ఉన్నారా? లోపల ఉన్నారు కదా. ఓకే, నేనేం మాట్లాడలేదు. నన్ను మాట్లాడమంటే వచ్చిన ఆయనకి అవకాశం ఇచ్చాం. ఓకే,
మొత్తానికి విలియం కేరీ యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు చదవటం అంటే మామూలు విషయం కాదు. ఆయన మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా ఉంది. మరి మీరు కానీ వాడబడితే మీ స్వార్థం కోసం మీరు జాబులు చేసుకుంటే చెప్పలేము. అయిపోవచ్చిందా చదువు? ఇక్కడే తిండి గిండి అంతా ఇక్కడే. బయట తెలుగు భోజనాలు పెడతారా? బెంగాలీ భోజనం అయినా బెంగాలీ బాగానే ఉంటుందిలే, పర్వాలేదు కదా. మనకు తెలుగు తర్వాత మళ్ళీ బెంగాలీనే, మరి మళ్ళీ ఒరిస్సా కూడా తినలేము. మా అతనికి ఇది మా ఫ్రెండ్ బాగా మంచి క్లోజ్. అయితే ఈ బ్రదర్ పోయినసారి మేము వచ్చినప్పుడు చూసారంట. ఆ హాల్లో కూర్చున్నాయి. 2 నిమిషాలు టైం ఇచ్చారు నాకు కూడా. నేను మాట్లాడలేదు, ఎందుకో నాకు పేరే పని రాలేదు, అందుకని నేను మాట్లాడను సార్ అని చెప్పాను. నాతో పాటు వచ్చిన పెద్ద ఆయన మాట్లాడాడు. దీనిపైన లోపల మార్నింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ డివోషన్ జరుగుతుంది. దానికి వచ్చారు. అక్కడ కూడా జరిగింది కదా చేపల్లో మధ్యాహ్నం ఇంటర్సెషన్ జరుగుతుంది. ఈవినింగ్ ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువైపోయారు, 170 మంది అయ్యారు. అందుకే వెస్పర్ ఇక్కడ కూడా పెడుతున్నారు. వెస్పర్ అక్కడ జరిగేది చేపల్లో. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వండి అన్న 1:15. ఈ యూనివర్సిటీ పేరేం పేరు? సిరంపూర్ యూనివర్సిటీ. సెనేట్ ఆఫ్ సిరంపూర్. ఓకే. ఇది కేరీ ఉన్నప్పుడు కట్టారు. మిగతా పెంచారు. ఇప్పటి వరకు దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. ఇది ఆయన మ్యూజియం చూసారు. ఇప్పుడే ఎలా చేశారు, కాసేపు తీసుకున్నాం. ఆడియో కూడా రికార్డ్ చేసుకున్నాం. సిరంపూర్ ట్రయో వీళ్ళు ముగ్గురు కలిపి మొత్తం స్థాపించి అంత చేశారు. కేరీ ఒక్కరనే అందరూ పొగుడతారు, కానీ నిజానికి వీళ్ళు ముగ్గురు ప్లస్ అందులో జాషువా మార్ష్మన్ అని ఒక ఆయన ఉంటారు, ఈ చివరైన వాడు కదా. వాళ్ళ భార్య స్త్రీల తాలూకు చదువు కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడింది ఆవిడ. కాబట్టి నలుగురు. యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు మీకు తెలుసు పాస్టర్ గారు మనల్ని యూనివర్సిటీలోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా 5 బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళల్లో 2 దొరికారు, ఇప్పుడే వలేసాము. ఆ 2లో ఒక బ్రదర్ పేరు సుధీర్, విజయనగరం జిల్లా. ఒక బ్రదర్ పేరు ఆనంద్, కాకినాడ జిల్లా. అయితే వీళ్ళకి తెలిసిన వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి వీళ్ళు చెప్తారు. వీళ్ళ మాటలో మనం కూడా విందాం. చెప్పండి బ్రదర్, ఏంటి? ప్రైజ్ లార్డ్ అండి. ఇక్కడ సిరంపూర్ కాలేజ్ అనగానే చాలామంది కేవలం విలియం కేరీకి ఒక్కరికి ఘనతంతా ఇస్తారు, కానీ యాక్చువల్లీ ఇక్కడ వర్క్ చేసింది ముగ్గురు. సిరంపూర్ ట్రై అంటారు. మనం చూస్తే విలియం కేరీ, ఈ మధ్యలో ఉన్న ఆయన విలియం కేరీ, ఈయన 1793లో భారతదేశానికి వచ్చి అప్పటి నుంచి ఆయన పరిచయం చేసి 1834లో చనిపోయారు. ఈయన వ్యవస్థాపకులు. అయితే ఈయనకి సహకారంగా ఉండడానికి లండన్ మిషనరీ సొసైటీ మరొక 2 మిషనరీని వాళ్ళ భార్యలు కూడా పంపింది. అందులో ఒక ఆయన పేరు విలియం వార్డ్, ఆ చివరున్న ఆయన విలియం కేరీకి సహకారిగా ఉంటూ ప్రింటింగ్ ట్రాన్స్లేషన్ తాలూకు బాధ్యతలన్నీ ఆయన తీసుకునేవాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇటువైపు జాషువా మార్ష్మన్ ఉంటారు, ఆయన కూడా కేరీ గారి సహచరులే. ఈయన భార్య కలిపి కూడా కేరీ గారు జరిగించిన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ